హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా, ఎపిసోడ్ 138. షాపింగ్కి వెళ్ళాలి. స్నేహ పెళ్ళికి వెళ్ళడానికి షాపింగ్ చేయాలి. అలాగే తనకి గిఫ్ట్ కూడా కొనాలి అంది కావ్య. సరే పద, నేను వస్తాను అంటూ పైకి లేచి నిలబడ్డాడు విశాల్. కావ్య ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి, ఆడపిల్లలతో షాపింగ్ అంటే మీ మగవాళ్ళు బోర్ ఫీల్ అవుతారంట, గంటలు గంటలు చేస్తారని విసుక్కుని మాతో రాకుండా ఎస్కేప్ అవ్వడానికి చూస్తారని విన్నాను. మరి నువ్వు అడగకుండానే వస్తానన్నా ఏంటి కదా, నన్ను ఇంప్రెస్ చేయడానికేనా అంటూ తమాషాగా కళ్ళెగరేసింది కావ్య. అమ్మ తల్లి, నీకు నీ డౌట్లకో దండం అని దండం పెట్టిన విశాల్, నేనేం టీనేజ్ అబ్బాయిని కాదు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి, అడ్డమైన ఫీట్స్ చేయడానికి. అయినా నీతో ఇంతకు ముందు కూడా చాలాసార్లే షాపింగ్కి వచ్చాను, మర్చిపోయావా? ముందు నువ్వు ఆ రీల్స్ చూడడం మానే కావ్య. వాటిలో వచ్చేవన్నీ నిజమని నమ్మేయకు. వాళ్ళేదో నవ్వుకోవడానికి అలా చేస్తారు, అంతేకాని అదంతా నిజం కాదు. వేరే వాళ్ళ విషయం ఏమో కానీ నీ షాపింగ్ విషయం నాకు తెలుసు. నువ్వు అరగంటకు మించి ఎప్పుడూ షాపింగ్ చెయ్యవు. నీకేది ఎంతలో కావాలో ప్లాన్గా చేస్తావు, కాబట్టి నో ప్రాబ్లం, పద అంటూ కార్ కీస్ తీసుకున్నాడు విశాల్. కావ్య మనసులో, ఏంటి నాలో ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయా? ఈరోజు నువ్వు ఎలా విసుక్కోకుండా ఎంత ఓపిక్గా నాతో ఉంటావో నేను చూస్తాను మిస్టర్ విశాల్ అని మనసులో నవ్వుకుంటూ అతని వెనకే వెళ్ళింది కావ్య. మాల్లో కావ్య కావాలనే చాలా డ్రెస్లు తీయించి చూస్తూ అరగంట కరిగించి ఏమీ నచ్చలేదని పెదవి విరిచింది. అప్పటిదాకా ఓపికగా కూర్చున్న విశాల్, పోనీ నేను సెలెక్ట్ చేయనా అన్నాడు. చెయ్యి, నీ టేస్ట్ కూడా చూస్తాను అని ఆమె అనగానే అప్పటికే విశాల్ షాప్ చేసి తీసి పక్కన పెట్టిన చీర ఒకటి ఆమె చేతిలో పెట్టి, ఇది ట్రై చెయ్యి, నీకు సెట్ అవుతుందనే అనుకుంటున్నా అని నవ్వుతూ చెప్పాడు. ఆ చీర చూసి నాట్ బ్యాడ్, మంచి టేస్ట్ అనేది అని మనసులో అనుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది. రెడీమేడ్ బ్లౌజ్లో ఆ చీర కట్టుకుని బయటకు వస్తూ విశాల్ అని పిలిచింది కావ్య. అప్పటిదాకా ఫోన్ చూస్తూ కూర్చున్నవాడు తలెత్తి ఎదురుగా ఉన్న కావ్యని ఆ చీరలో చూసి మెస్మరైజ్ అయిపోయి, వావ్ సూపర్ కావ్య, అచ్చు బొమ్మలా ఉన్నావని మెరిసే కళ్ళతో చెప్పాడు విశాల్. బంగారు జరీతో నీలిరంగు చీరకి రెడ్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్ బోర్డర్తో ఉన్న ఆ చీరలో కావ్య అప్సరసలా ఉంది. సేల్స్ గర్ కూడా, వావ్ మేడం అమేజింగ్, మీకోసమే ఈ చీరను తయారు చేసినట్టుందంది. కావ్య నవ్వి, అయితే ఇదే తీసుకుంటానని తిరిగి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఆ చీర మార్చుకుని ఆ చీరని బిల్డింగ్కి ఇస్తుంటే, నేను ఆల్రెడీ పే చేశాను పద అని విశాల్ అంటుంటే, నేను ఇంకా ఒక గిఫ్ట్ కొనాలంది కావ్య. ఆమె చేతికి ఒక నెక్ సెట్ పెట్టి, ఇది చాలు కదా నువ్వు గిఫ్ట్ చేయడానికి అంటూ మరో 2 కవర్స్తో బయటికి నడిచాడు విశాల్. ఆ నెక్ సెట్ చూసి మనసులో అతని సెలెక్షన్కి మురిసిపోయిన ఆమె ఇంకా అతని చేతిలోని కవర్స్ చూస్తూ, ఓయ్ అవేంటి అని అడిగింది కావ్య. ఆ పెళ్ళికి ఉషా అమ్మ కూడా వెళ్తారు కావ్య, అందుకే వాళ్ళ కోసం తీసుకున్నానన్నాడు విశాల్. వాటిని కార్ బ్యాక్ సీట్లో వేసి కావ్య చీర కవర్ కూడా అక్కడే పెట్టి ఇంకా ఏమైనా కొనాలా అని అడిగాడు విశాల్. ఇంకా ఏం వద్దు అంటూ వెళ్ళి కారులో కూర్చున్న కావ్య, ఒకటి చెప్పు, నేను కావాలని షాపింగ్లో లేట్ చేశానని నీకు అర్థమైంది కదా, మరి కొంచెం కూడా విసుగు చూపించడం లేదు, ఇదంతా ఏంటి అంటూ కళ్ళెగరేసింది కావ్య. అతడు నవ్వుతూ, నువ్వు నన్ను టెస్ట్ చేయాలనుకున్నావని అర్థమైంది. నేను నీ కోసం టైం కేటాయిస్తానా లేదా అనే కదా నీ డౌట్. నేను ఫస్ట్ ప్రయారిటీ నా ఫ్యామిలీ తర్వాత నీకే ఇస్తాను కావ్య. నిన్ను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నీ ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేస్తానని నిజాయితీగా చెప్పాడు విశాల్. కావ్య ఒక్క క్షణం షాక్ అయి వెంటనే నవ్వేసి, థ్యాంక్స్, నాకు నీ మనసులో స్పెషల్ ప్లేస్ ఇచ్చినందుకంటూ అతని చూపులకు తడబడి టాపిక్ కట్ చేస్తూ, నాకు ఆకలిగా ఉంది విషు, మంచి రెస్టారెంట్కి పద, డిన్నర్ చేసి ఇంటికి వెళ్దాం అంది. ఆమె తడబాటు చూసి నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు విశాల్. కావ్య ఫోన్ తీసి వాళ్ళ నాన్నకు కాల్ చేసి, హలో నాన్న, నేను డిన్నర్ బయట చేసి వస్తాను, నువ్వు తినేసి మెడిసిన్ వేసుకో అని ఆమె చెప్తుంటే అవతల లైన్లో ఉన్న జనార్దన్ గారు, నువ్వెవరితో ఉన్నావు కావ్య అని అడిగారు. విశాల్ ఉన్నాడులే నాన్న, భయపడకు అంటూ నవ్వుతూ చెప్పిన కూతురికి, సరే జాగ్రత్త, తొందరగా వచ్చే తల్లి అని చెప్పి ఫోన్ కట్ చేసిన తర్వాత ఆయన ఆలోచిస్తూ, తన కూతురిని విశాల్ చాలా ప్రొటెక్ట్ చేస్తూ తనలాగే చూసుకుంటాడని ఆయన మనసులో చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు కూడా కావ్య అతనితో ఉందంటే ఆయనలో నిశ్చింత. లైఫ్ లాంగ్ తన కూతురు ఇంత సంతోషంగా ఉండాలని, కావ్యని విశాల్కిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు ఆయన. ఒకసారి ప్రేమలో మోసపోయిన కావ్యకి తనని అర్థం చేసుకుని
బాగా చూసుకునే ఒక మంచి మనిషి చేతిలో పెట్టాలనుకున్నారు. అలాంటి వాడు ఎవరా అని ఇన్నాళ్ళు బెంగపడుతున్న ఆయన బాధ తీర్చేలా విశాల్ కనపడ్డాడు. ఓ మంచి రెస్టారెంట్లోకి వెళ్ళిన విశాల్, కావ్య ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని ఏం కావాలో ఆర్డర్ చేశారు. వాళ్లకు తెలియని విషయం, వాళ్ళ వెనకే కౌశల్ గెటప్ మార్చుకుని కూర్చునుంటాడు. కావ్య నవ్వుతూ విశాల్తో మాట్లాడుతూ ఆనందంగా లోపలికొస్తున్నప్పుడే అతను చూశాడు. తను కాదంటే ఆమె కృంగిపోతూ ఎక్కడో ఏడుస్తూ బ్రతుకుతుంటుంది అనుకుంటున్న కౌశల్ అంచనాలని తారుమారు చేసేలా కావ్య సంతోషంగా ఉండడం, ఆమె విశాల్తో అంత చనువుగా ఉండడం అతడికి సైకో మనసు తట్టుకోలేకపోతుంది. కావ్య, నువ్వు నన్ను ప్రేమించావని నేను లేకపోతే బ్రతకలేను అనుకునేదానివి. నేను కాదనేసరికి 4 రోజులు గడవకముందే వీడితో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నావా? నేను ఇలా సంతోషంగా అస్సలుండనివ్వను. వీడేదో శుద్ధపోస అనుకుంటున్నావుగా. వాడేంటో నీకు తెలిసేలా చేసి తిరిగి నీ లైఫ్ని ఏడుపుమయం చేయకపోతే చూడని కసిగా అనుకుంటూ ఈ విశాల్ గాడు అక్కడ ఆ రుద్ర చెల్లిని వదిలేసి ఇక్కడ కావ్యని పట్టడంలో వీడి ప్లాన్ ఏంటని విశాల్నే చూస్తూ ఆలోచనలో పడ్డాడు కౌశల్. కౌశల్ అక్కడికి వచ్చింది మీరా కూతుర్ని అడ్డు పెట్టుకుని శివానీని బయటకు రప్పించడానికి అతనే స్వయంగా వచ్చాడు. అంతకు ముందు రోజే బెంగళూరుకు వచ్చాడు కౌశల్. మీరా వాళ్ళు ఉంటున్న హాస్పిటల్కి వెళ్ళిన అతనికి అక్కడ మీరా కనపడలేదు. ఆమె కోసం ఎంక్వైరీ చేసిన అతనికి ఏ సమాచారం దొరకలేదు. రుద్ర దొరకనివ్వలేదని అతనికి తెలీదు. మీరా కోసం వెతుకుతున్న అతనికి ఆకలిగా ఉండడంతో తినడానికి ఆ రెస్టారెంట్కి వచ్చాడు. కావ్యని చూశాక అతని మనసు మరో కన్నింగ్ ఆలోచనకు వచ్చింది. మరి ఇప్పుడు కావ్యని ఏం చేస్తాడో చూడాలి. కళ్యాణ్ని బయటే ఉండమని లోపలికి వెళ్ళిన రుద్రకి రెజీనా నేలపై నీరసంతో లేచే పొజిషన్లో లేని ఆమెను చూసి ఇప్పటికైనా నిజం చెప్తావా లేక ఇలాగే చచ్చిపోతావా అని గంభీరంగా అడిగాడు రుద్ర. నాకేం తెలీదు అంటూ పాత పాటే పాడిన తనని చూసి, ఓకే, నీకు గుర్తొచ్చేదాకా ఇక్కడే ఉంటావు కానీ ఫుడ్ ఉండదు కాబట్టి హ్యాపీగా ఎంతకాలం కావాలంటే అంతకాలం ఉండని బయటికి వెళ్ళిపోతున్న రుద్రని చూసి దీనంగా, సార్ నిజంగా నాకు తెలీదు, నన్ను వదిలేయండి అంది. నిన్ను ప్రాణాలతో వదలడం నాకు ఇష్టం లేదు అస్సలు. పోనీలే నిజం చెప్తే వదిలేద్దామని నీకు ఒక ఛాన్స్ ఇచ్చాను కాదన్నావు. ఇక నేను ఏం చేయలేనంటూ తన మనిషికి సాగ చేసి బయటకు నడిచాడు రుద్ర. రెజీనా మనసులో, ఈ రుద్ర వదిలేలా లేడు, ఎలాగైనా వీడి నుండి తప్పించుకోవాలి. ఆ కౌశల్ అవసరానికి నన్ను వాడుకుని నీ ఆపదలో ఉంటే వదిలేశాడు, వాడిని కూడా వదలను అని కసిగా అనుకుంది రెజీనా. రుద్ర మనిషి డోర్ గడియ పెట్టడం మర్చిపోయి పడుకున్నాడు. అది గమనించిన రెజీనా ఎస్కేప్ అయింది. తప్పించుకున్నానని ఆమె అనుకుంది కానీ అది రుద్ర ప్లాన్ అని ఆమెకి తెలియదు. నేరుగా సిటీ అవుట్స్కట్స్కి ఆటోలో వెళ్ళిన రెజీనాకి ఆటో ఛార్జ్ పే చేయడానికి డబ్బు లేక తన వేలికున్న బంగారు రింగ్ అతనికి ఇచ్చేసి తన కాలిబాట గుండా లోపలికి వెళ్ళింది. ఆమె దిగి వెళ్ళిన తర్వాత ఆ ఆటో డ్రైవర్ రుద్రకి ఫోన్ చేసే రెజీనా ఏ ప్రాంతంలో దిగింది, ఎటు వెళ్ళింది వివరంగా చెప్పాడు. అతను కూడా రుద్ర అరేంజ్ చేసిన మనిషే. రుద్ర ప్లాన్ ప్రకారం రెజీనా బయటకు వచ్చే టైంకి ఆటోను అక్కడికి తీసుకెళ్లి నార్మల్గా ఆమెని ఎక్కించుకున్నాడు. రుద్ర తన వాళ్ళని ఆ ప్లేస్కి పంపిస్తూ ఎవరికి డౌట్ రాకుండా చుట్టూ అలర్ట్గా ఉండండి, నేను చెప్పినప్పుడు అటాక్ చేసి వాడిని పట్టుకొచ్చేయన్నట్టు తన ప్లాన్ చెప్పి ఫోన్ కట్ చేసిన రుద్ర ఎదురుగా ఉన్న కళ్యాణ్ ఇంకా ప్రదీప్లని చూస్తూ ఆ కౌశల్ గడి చాప్టర్ క్లోజ్ చేసే టైం దగ్గర పడ్డది. అంతకంటే ముందు మనం ఈ పెళ్లిని ఏ ఆటంకం లేకుండా చెయ్యాలన్నాడు. రే బావా, ఇంత టెన్షన్ పెట్టుకుని ఈ టైంలో పెళ్ళి అవసరమా? అదేదో ఆ కౌశల్ గాడి కథ ముగించాక ప్రశాంతంగా పెళ్లి పెట్టుకోవచ్చు కదరా అన్నాడు ప్రదీప్. రుద్ర సీరియస్గా, మనం కావాలనుకున్నప్పుడు ముహూర్తాలుంటాయా, అవి ఉన్నప్పుడే చేసుకోవాలి పెళ్ళని వెటకారంగా అంటూ, అయినా ఆ కౌశల్ సంగతి చూసుకోవడానికి నేనున్నాను కదా, నువ్వు మూసుకున్న చెల్లిని పెళ్లి చేసుకుని తనని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకో చాలు అన్నాడు రుద్ర. బాధలన్నీ నువ్వు ఒక్కడివే నెత్తిన వేసుకుంటే మేం హ్యాపీగా ఉండాలా? బ్రో నువ్వైనా చెప్పు అంటూ మధ్యలో కళ్యాణ్ని ఇన్వాల్వ్ చేశాడు ప్రదీప్. కళ్యాణ్ నవ్వుతూ, రుద్ర మాటే నా మాట ప్రదీప్, ఇప్పటికే చాలా లేట్ అయింది మీ మ్యారేజ్కి, అయినా రుద్రకి తోడుగా నేనున్నాను కదా, ఇక నువ్వు ఇవన్నీ వదిలే. లైఫ్లో కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరగడం అందరికీ ఈజీ కాదు. ఆ అదృష్టం నీకు దక్కింది కాబట్టి మిగిలినవన్నీ వదిలేసి మా స్నేహాన్ని సంతోషంగా పెళ్లి చేసుకుని తన్ని బాగా చూసుకో అన్నాడు కళ్యాణ్. సరిపోయారు ఇద్దరికిద్దరు. ఏం చేస్తాము, మెజారిటీ పీపుల్ మాటనే కదా వినాలని డ్రామాటిక్గా అన్నాడు ప్రదీప్. ఏడ్చావులే కానీ ముందు నీ డ్రెస్ రెడీ అయిందా లేదా పోయి తెచ్చుకో ఈరోజే అన్నాడు వెటకారంగా రుద్ర. నన్ను తరిమేయడానికి ముందుంటావు, రేపు నేను అఫీషియల్గా నీకు భావన అవుతాను కదా, అప్పుడు చెప్తాను నీ సంగతి అని కచ్చగా అన్నాడు ప్రదీప్ పళ్ళు నూరుతూ.
ప్రదీప్ని యగాదిగా చూశాడు రుద్ర. ఆ చూపు మీనింగ్ నీకు అంత సీనుందా అని అర్థం. హిహి అలా చూడకు బావా అని నవ్వి, రా బ్రో మనం పోదాం అని కళ్యాణ్ని పిలిచాడు ప్రదీప్. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఫుల్ ఫన్ ఉంటుంది ప్రదీప్ అని నవ్వుతూ అతనితో పాటే వెళ్ళాడు కళ్యాణ్. రుద్ర ఈవెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఏర్పాట్ల గురించి డిస్కషన్ తర్వాత బొటిక్కి ఫోన్ చేసి డిజైనర్తో మాట్లాడి అందరికీ ఏ టైంకి డ్రెస్సులు తీసుకురావాలో చెప్పాడు. ఇంకా కొందరిని ఫోన్లోనే పెళ్లికి ఆహ్వానిస్తూ బిజీ అయ్యాడు రుద్ర. ఇంట్లో కూడా అన్ని పనులు దాదాపు పూర్తయిపోయాయి. స్నేహ కోసం బ్యూటీషియన్ వచ్చి ఫేషియల్ చేసి పెళ్లి రోజు వచ్చి మేకప్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయింది. హడావిడిలో 2 రోజులు కరిగిపోయాయి. తెల్లవారితే పెళ్ళి. ముందు రోజు నైట్ మీరా తన పాపతో అక్కడికి వచ్చేసింది. పాపకి అప్పటికి క్యూర్ అయి నార్మల్గా ఉంది. ఇక బెంగళూరు నుండి కావ్య కూడా తన ఫాదర్తో కలిసి వచ్చింది. విశాల్ రాలేదు. అవుట్ హౌస్తో పాటు కళ్యాణ్ వాళ్ళుంటున్న విల్లా కూడా బంధువులతో నిండిపోయి కలకలలాడుతుంది. శివాని బద్ధకంగా పడుకునుంటే రెడీ అవుతున్న రుద్ర నవ్వుతూ, ఏంటే లేజీ అయిపోయావు అన్నాడు. మీ పిల్లలు నన్ను లేజీ చేసేశారు, ఏం చేయను అంటూ అతన్నే రెప్ప వేయకుండా చూస్తూ ఉంది శివాని. ఏంటి అలా చూస్తున్నావు అని కళ్ళెగరేశాడు రుద్ర. చాలా అందంగా ఉన్నావు రుద్ర, నా దృష్టే తగిలేలా ఉంది. నీ అందమే నా కన్నయ్య కూడా వచ్చింది అంటూ, అవును బన్నీ ఎక్కడా అని కొడుకు కోసం అడగసాగింది శివాని. రుద్ర కళ్ళు చిన్నవిగా చేసి చూస్తూ, నీకెప్పుడూ నీ కొడుకు ధ్యాసే కదా, వాడిని నేను రెడీ చేసి పంపేశాను కానీ నువ్వు లేకు, టిఫిన్ చేసి కావాలంటే మళ్ళీ పడుకో అంటూ ఆమెకి పక్కనే కూర్చున్నాడు. శివాని లేవకుండా అతని కాలి మీదకి తల పెట్టి పడుకుని, నువ్వు బయటకెళ్తున్నావా అని అడిగింది. వెళ్ళాలి కదే, పెళ్లి పనులు చాలా ఉన్నాయి. బావ ఒక్కడి మీదే వేస్తే ఎలా, నువ్వు ఈ లేజినెస్ వదిలించుకుంటే అక్కకి హెల్ప్గా ఉంటావంటూ చెదిరిన జుట్టు సరిచేస్తూ చెప్పాడు రుద్ర. ఆటో దిగిన రెజీనా ఆ పొలం గట్ల మీద పడుతూ లేస్తూ కౌశల్ దగ్గరకు చేరింది. ఆమెని సడన్గా చూసిన కౌశల్ ఆశ్చర్యపోయి తర్వాత తేరుకుని ఆమె తెలివికి ఇంప్రెస్ అయ్యాడు. పర్వాలేదు, ఆ రుద్ర దగ్గర నుండి కూడా తప్పించుకోగలిగావంటే నీకు టాలెంట్ బాగానే ఉంది, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని సీరియస్గా అడిగాడు కౌశల్. ఇంకెక్కడికి వెళ్ళను, ఆ రుద్ర నుంచి బయటపడితే సరిపోదు, సేఫ్ ప్లేస్ కూడా కావాలి, అందుకే ఈ ప్లేస్కే వచ్చాను. భయపడకు, ఆ రుద్ర ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టడిగినా నీ గురించి నాకేమీ తెలీదనే చెప్పాను అని రెజీనా చెప్పగానే కౌశల్ ఈగో ఒప్పుకోలేదు. ఏడ్చాడు. వాడికి నేను భయపడ్డవేంటి, నాన్సెన్స్, నువ్వెక్కువ చేయకు, అవతలికి పో అంటూ కసిరి తన మనుషుల వైపు చూసి, మామయ్య ఎక్కడి వరకు వచ్చాడో ఫోన్ చేసి కనుక్కోండి, మనం ఈసారి టార్గెట్ మిస్ కాకూడదని, ఆ కావ్య మనకి ఈసారి బాగా ఉపయోగపడుతుంది, దాన్ని మన వాళ్ళు వాచ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్కడుందని అడిగాడు కౌశల్. వాళ్ళు బెంగళూరు నుండి ట్రైన్లో బయలుదేరిన విషయం చెప్పాడు తన మనిషి. కౌశల్ కన్నింగ్గా నవ్వాడు. ముందు రోజు కావ్య దూరంగా వెళ్తుంటే విశాల్కి ఎందుకో తనని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగింది. ఆమెని చూడాలని మనసు బలంగా లాగుతుంటే అతను కూడా మరుసటి రోజుకి బెంగళూరు నుండి స్టార్ట్ అయ్యాడు. తాను వస్తున్న విషయం కావ్యకు చెప్పకుండా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామని. విశాల్ మరి సర్ప్రైజ్ చేస్తాడా లేక అతనే సర్ప్రైజ్ అవుతాడా? పెళ్లి రోజు ఉదయాన్నే స్నేహకి ప్రదీప్కి బ్రహ్మ ముహూర్తంలో ఒకేసారి నలుగు పెట్టే కార్యక్రమం ముత్తైదువులు సమక్షంలో జరిపించారు. ప్రదీప్కి కళ్యాణ్ వాళ్ళ విల్లాలో జరిపిస్తే స్నేహకి దేవ్ మ్యాన్షన్లో జరిపించారు. తోడు పెళ్ళికొడుకు తోడు పెళ్లి కూతుర్లుగా అటు బుల్లి సన్నీని ఇటు మన రౌడీ బేబీ బన్నీని కూర్చోబెట్టి వాళ్ళకి కూడా నలుగు పెట్టి స్నానం చేయించి రెడీ చేశారు. బుల్లి పంచలో మెడలో పులిగోడుతో యువరాజులా మెరిసిపోతున్నాడు బన్నీ. సన్నీ కూడా పట్టు పరికిణీలో బుట్టబొమ్మలా ఉంది. బబ్లు చెల్లికి కాపలాగా తన వెంటే ఉన్నాడు. మెల్లగా నడుస్తూ పనులలో ఒక చెయ్యి వేస్తున్న శివానీని ఎక్కువగా కనపడకుండా తన భర్త కొడుకులు కాపు కాస్తున్నారు రుద్ర బన్నీలు. భవానీ జ్యూస్ తప్పించి శివాని చేతికి ఇస్తూ, నువ్వు కాసేపు ఇలా కూర్చోవి శివ, లేదంటే నీ మొగుడు కొడుకు ఇద్దరు చూడు ఎలా మొహాలు పెట్టారో అంటూ వాళ్ళని చూపించి నవ్వింది ఆవిడ. శివాని తల కొట్టుకుని, నాకేమైనా నెల నిండాయా రుద్ర, నీ అతి కాకపోతే, వాడంటే చిన్నపిల్లాడు, తెలీదనుకో, నీకేమైంది, ఇది మన ఇంట్లో జరుగుతున్న పెళ్ళి, నేను ఇంటి కోడలిగా పనులు దగ్గరుండి చేయకపోతే ఎలా అంటూ క్లాస్ పీకి స్నేహ ఉపవాసం కాబట్టి తన కోసం పాలు తీసుకుని వెళ్ళింది శివాని. రుద్ర అయోమయంగా బన్నీని చూస్తూ, రేయ్, ప్రతిసారి మీ అమ్మ నన్ను మాత్రమే అంటూ నిన్ను పిల్లాడంటూ
సేఫ్ సైడ్ పెడుతుందేంట్రా అని కొడుకుని అడిగాడు. వాడు హూ నోస్ అన్నట్టు భుజాలు ఎగరేసి శివాని వెనకే పోయాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.